तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रीस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सतु। ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। నిన్న మనము ఈక్షతి అధికరణానికి వచ్చాము. ఆ ఈక్షతి అధికరణంలో 5వ సూత్రం ఇది. అధికరణం కూడా ఈక్షతి అధికరణం. దీంట్లో సూత్రము ఈక్షతే నా అశబ్దం, ఈక్షతేర్నా శబ్దం అని ఉంటుంది. ఈక్షతి అంటే చూచుట. ఈ చూచుట అనేటువంటిది క్రియారూపమైనటువంటి విశేషము. క్రియా విశేషం అనేది ఆత్మకు చెప్పబడుతున్నది అని ఆ ఉపనిషత్తులు యందు లేదు. ఉపనిషత్తుల్లో లేదనమాట. ఆత్మకు ఈ యొక్క క్రియ చూచుట అనే క్రియ విశేషము చెప్పలేదు. క్రియ విశేషం చూచుట అనేటువంటిది. పశ్యతి, అపశ్యతే ఈక్షతి అనమాట. ఈక్షతి మానలోకాను అసృజత అని శృతిలో వచ్చింది కదా, అక్కడ కూడా అంతే. స ఈక్షతి ఇమాను లోకాను సృజతి ఇది అధ్యాసతి. ఆ విధంగా శృతి అధ్యాస చేసింది. పరమాత్మ చూచెను అని. ఆ చూచెను అనే దానికి మీరు అధ్యాస పక్కకు పెట్టేసి సాంఖ్యాదుల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క మతాన్ని అవలంబించినట్లయితే కాంట్రవర్సీ వస్తుంది, చెప్పలేము, ముందు పోలేము. అందువల్ల ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చిందో సైక్షతి మాన లోకాను అసృజత, ఆయన చూచెను, ఈ లోకాన్ని సృజించాలనుకున్నాడు అని ఉంటుంది కదా. అప్పుడేమవుద్ది? ఆత్మ సత్తు, సద్రూపమైనటువంటి ఆత్మ ఈక్షతి అనే క్రియల వల్ల ఆయనకి సత్తు అనేది తొలిపోతుంది, నివృత్తమైపోతుంది. ఈక్షతి అనేది క్రియారూపమైపోతుంది. ఆ చూడడం బట్టి ఏమవుద్ది? వికారాలు చెందిపోతాయి. ఆత్మ చైతన్యము, అది బ్రహ్మము, సర్వవ్యాపకము, ఆకాశవత నిర్వయము అని కదా. అప్పుడేమవుతుంది? ఆ క్రియ ఎక్కడెక్కడ క్రియ ఉంటుందో అక్కడెక్కడ వికారం అయిపోతుంది. దాంట్లో మళ్ళా ఆ పరిచ్ఛిన్న భావాలు అనేటువంటి నేను కర్త, అప్పుడు కాలదేశాలతో ఉన్నవాడిని, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. దానిలో నుంచి బయటపడడం కష్టమైపోయింది. వాళ్ళ పురాణాలు చెప్పినా సరే ఆ పురాణాల వరకు ఆ లాజిక్ వేరు. ఆ పురాణాల వరకు చెప్పారనుకోండి ఎవరైనా పరమాత్మ లేకపోతే దేవుడు సృష్టి చేసిన అట్లా ఇట్లా అని,
ఎవడు అడిగేవాడు లేకపోతే సరిపోద్ది పురాణం. అడిగేవాడు ఉన్నాడు అనుకోండి, ఉపనిషత్ సమాధానం చెప్పారు. అట్లా అట్లా ఇతర మతస్థులంతా ఉంటారు కదా, వాళ్ళు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. ఆయన సృష్టి చేశాడు, మా దేవుడు ఇదంతా సృష్టికర్త అంటున్నాడు. మనం మా దేవుడు సృష్టికర్త అంటే సృష్టికి ముందు ఉన్నాడా? ముందు ఎక్కడున్నాడు? అవన్నీ వస్తాయి. ఎక్కడున్నాడంటే దేశం. ఎప్పుడు సృష్టి చేశాడంటే కాలం. ఇక వాడు గుక్క తిప్పుకోవడం కష్టం అన్నమాట చెప్పడానికి. ఇంకా వాడు విషాణం ఎత్తేయాలి. అర్థమైందా? అది అట్లా అడిగేవాళ్ళు ఉండాలి. అది శృతుల్లోనే కనిపిస్తుంది. అడిగేవాడు వేదాంతంలోనే అడుగుతారు. అట్లా ఇంకా వాడు తాప చుట్టుకొని పోవాలి, సమాధానం చెప్పలేడు. అందుకనే సృష్టి అంటేనే పంచభూతాలు, మంచి విషయాలు, నామరూప కర్మలు, కాల దేశ వస్తువులు. దీనికి ముందు ఆయన ఉండాలి, సృష్టి చేసేవాడు. సృష్టి చేసేవాడు ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఆయనకు ఉపాధి ఉందా లేదా? ఇవన్నీ వస్తాయన్నమాట. మరి అలా చెప్పినారు కదా అంటే అలా చెప్పినారులే, నువ్వు చెప్పిన దానికి కూడా అర్థం చెప్పాలిగా. అలా మిథ్యా సృష్టి అంటాం మనం. అదేంటే మిథ్యా సృష్టి, తప్పు తెలివి అంట. దాన్నే మనం అధ్యాస అంటాం. అజ్ఞానమే సృష్టి. ఇలాగా మనం మీరు ఆ మాట వాడకుండా చెప్పండి చూద్దామంటే చెప్పలేవురా నాయన. అందువల్ల సృష్టి పోద్ది, సృష్టికర్త పోతాడు, ఇద్దరు పోతారు. సృష్టి పోతుంది, సృష్టి నశించేదే. సృష్టికర్త కూడా మరి నువ్వు నశించు. మరి మిగిలింది ఏంటి? శూన్యవాది మిగిలిపోతుంది. అంత సర్వం వినశ్యతి. అలా కుదరదు కదా, సత్తు ఉండాలి కదా. అందువల్ల సత్తుని మనం అంగీకరించాలంటే ఆ సత్తు మీద ఈ సృష్టికర్త, సృష్టి ఇవన్నీ ఆరోపణ చేయాలి. ఇది ఈ ప్లాన్ చేస్తారు వేదాంతులు, లేకపోతే సత్తు పోద్ది. ఇందులో మన వ్యవహారం కూడా అట్లా ఉట్టి ఊరికైనా వదిలిపెట్టరు వాళ్ళు. మన వ్యవహారంలో కూడా అంతే, మనమంతా కల్పించుకొనే చేసుకుంటాం. ఒక్కటి ఏది పనికిరాదు మనకి. ఏవేవి కల్పించుకున్నామో కల్పించుకున్న వ్యవహారాలు సత్తుగలే. కల్పించుకున్నవాడు ఉంటాడు, కల్పించుకున్న విషయాలన్నీ వెళ్ళిపోతుంటుంది. ఎందుకు ఇవన్నీ? అందుకే ఇవన్నీ ఎవరికి ఎవరు ఏమవుతుంది అన్నీ పోతాయి. అట్లా అనమాట. అందువల్ల బంగారం బిస్కెట్గా ఉన్నంత వరకు ఉంటుంది మన దగ్గర. దాన్ని ఆభరణం చేసినాం అనుకోండి, దానికి మూడింది కాక. దాంట్లో రాగి గలుపుతాడు, తరుగులు అంటాడు, నిప్పులో పెట్టాలి, బొగ్గైపోద్ది. బిస్కెట్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, సత్తుగా ఉండాలి. సత్తుకు సృష్టికి చెప్పామనుకోండి అంతే, వికారాలు వచ్చాయి, నాశనం అయిపోతుంది. అందుకని బిస్కెట్ ఆభరణంగా మారినప్పటి నుంచే దానికి వినాశం వచ్చేసి జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. మనకే కాదు వచ్చేది, బంగారానికి కూడా, ఇది ఆభరణాలకు కూడా. చివరికి ఇంతది పోయి ఇంతది అయిపోద్ది, ఇంతది పోయి. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒక రంగా అది పేరుకి దీనికి పోకుండా ఉంటుంది. అది పోతే వెళ్ళిపోతుంది. బిస్కెట్ మాత్రం అలా పడి ఉంటుంది అంతే. సత్తు వల్ల వ్యవహారం ఉండదు, అసత్తు వ్యవహారం చూపించి నాశనం అయిపోతుంది. సత్తు ఏం మిగులుతుంది. అట్లాగనమాట. అందుకని ఎప్పుడైనా ఈక్షతి అనే శబ్దము ఉపనిషత్తులలో లేదు. ఈక్షతి అనే శబ్దం కాబట్టి ఈ విధంగా ఐతిరేయ ఉపనిషత్తులో వచ్చింది. అది సఈక్షత ఇమాన్న లోక నసృజత. తైత్రేయంలో కూడా వచ్చింది సఈక్షత ఇమాన్న లోక నసృజత సో అకామయత భవశ్యాం ప్రజా ఏతి. ఇవన్నీ అవిద్య చెప్పాలి అక్కడ. అవిద్యతో సృష్టి,
అవిద్య కల్పితం అని చెప్పాలి. యథార్థం సృష్టి ఉండదు, యథార్థం సృష్టి. అట్లా మన వ్యవహారం కూడా అంతే, అవిద్య కల్పిత వ్యవహారం అనమాట. అందుకనే చివరికి ఎవరి దారి వాళ్ళదే అయిపోద్ది. జీవితంలో మిగిలేది ఏంటి? ఏం మిగలదు. అదే అనమాట అవిద్య, వ్యవహారం అంతా విద్య అని చెప్పటం మొదలుపెట్టారు. 51వ భాష్యం కదా ఇది. 1వ అధ్యాయం 1వ అధికరణము 5వ సూత్రం. కాబట్టి ఈ ప్రకారంగా 51వ భాష్య భాగము, దానిలో చూడటము అనేటువంటిది అనేది ప్రధానమైనటువంటి వ్యవహారము చెప్పలేదు వేదంలో, క్రియ కాదు అనమాట. చూడటం వలన ప్రధానం కాదు. చూచుట అనేది వచ్చాడు కదా, ఆ చూచుట ప్రధానస్య విషయం. ప్రధానం అంటే ప్రకృతి. ప్రకృతి అంటే 3 గుణాలు. 3 గుణాలు ప్రకృతి, జడం, చైతన్యం కాదు, అది పురుషుడు కాదు, అది ప్రధానం అనమాట. 3 గుణాలు అట్లా ప్రకృతి. అందువల్ల అది ప్రకృతి ఓన్గా సృష్టి చేయదు, పురుషుడు చేయడు. వాళ్ళిద్దరికీ ఏదో ఒక సంబంధం, మాయా సంబంధం. అర్థమైందా? వాళ్ళిద్దరికీ మాయా. మీ ఇంట్లో బిడ్డ మీ ఇంట్లో ఉంటే, మా ఇంట్లో బిడ్డ మా ఇంట్లో ఉంటే ఏం జరగదు. ఇద్దరు కలిసినారనుకోండి, ఒక పేరు పెట్టుకోరు, మొగుడు పెళ్ళామని, గోల గోల అంటాయి. అట్లా పురుషుడుగా ఉంటే ఏమవుతుంది, ప్రకృతిగా ఉంటే ఏమవుతుంది. మరి సృష్టి కార్యక్రమం జరిగిందంటే వీళ్ళిద్దరు కలిసి ఏదో మాయా వ్యవహారం మొదలు చేసేసి ఇట్లాంటివన్నీ మనకు శృతిలో బాగా ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఇట్లాంటివన్నీ కొన్ని వేరే మతస్థులు తీసుకున్నా సరే వాళ్ళకి అంత క్లారిటీ లేదు. వాళ్ళు మళ్ళా మన సంప్రదాయం దగ్గర వినాలి. ఆదాం అంటాడు, అవ్వ అంటాడు, పొడి తిన్నాడు అంటాడు, పొడి అంటే పాపం అంట. మరి వీళ్ళందరూ పాపలే కదా, వాళ్ళు తిన్నారు పాపం, వీళ్ళందరూ ఎందుకురా, వీళ్ళెందుకు పాపం చెప్పలేడు వాడు. నైనా ఇక్కడికి వచ్చి నేర్చుకొని బొండి అవన్నీ చండాలు చేస్తారన్నమాట. అందువల్ల పురుషుడు ప్రకృతి, అవిద్యా సంబంధ అట్లా. అదే మనము మన అనుభవంలో పురుషుడు సాక్షి రూపుడు, ప్రకృతి అంతఃకరణ రూపం. ఇద్దరికి ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకుంటేనే ఆత్మని అంతఃకరణ ధర్మా. సరే, దేహేంద్రియ అంతఃకరణ ధర్మా. అట్లాగే దేహేంద్రియాదులు ఎందు ఆత్మధర్మములు ఇతరేతర ధర్మాధ్యాస సృష్టి ఇట్లా జరుగుతుంది. కాబట్టి అదేం సత్యం కాదు. కల్పించుకున్నది సత్యం ఎలా అవుద్ది? సత్యం ఏదయ్యా అంటే ఏది సత్తుగా ముందుందో అదే సత్. ఇదం అగ్రే, దీనికి అగ్రే, దేనికైతే ఈ యొక్క సృష్టికి ముందు ఏది ఉన్నదో అదే సత్తు. అట్లా తెలుసుకోవాలి. అందువల్ల చూచుట వలన ప్రధానం కాదు. అందువల్ల చూస్తున్నాడు కాబట్టి అది ప్రకృతి కాదు. ప్రకృతి ధర్మం దానిలో లేదు. అందులో చూచుట అనేటువంటి కర్త కర్మ క్రియా వ్యవహారం అనేది ఉపనిషత్తులు యందు చెప్పబడలేదు అన్నమాట. దాన్ని చెప్పే శబ్దము వేదములో లేదు. క్రియారూపంలో సచ్చిదానంద స్వరూపాన్ని, ఆ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని చెప్పలేదు అనమాట. అట్లా ఇది ఇప్పుడు చెప్తున్నారు. దీన్ని చూడండి, అది చూచెను కల్పించను. వీళ్ళు తెలుగు అర్థం రాసినారు కదా, అని శృతి వాక్యం ప్రధానాన్ని చెప్పిందా అని. చూచెను అనేది కల్పించను, చూచెను కల్పించను, కోరెను అన్నీ ఒకటే. సృజించెను అనేది కూడా చూచెను, సృజించెను, కల్పించెను,
కోరెను, ఇవన్నీ ఒకటే. అలాంటి శృతి వాక్యం ప్రధానాలు చెప్పిందా? ప్రధానాలు అంటే ప్రకృతి సంబంధాన్ని చెప్పిందా? ప్రకృతి చేష్టలు చెప్పిందా అంటే లేదు. బ్రహ్మమును చెప్పిందా? బ్రహ్మాన్ని చెప్పిందా అని అడిగాడు. జ్ఞాన క్రియాశక్తులు గలది కనుక ప్రధానమే సర్వకారణం. చూసారా, ఈ యొక్క క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి అనేది ఉంది కదా, అదంతా ప్రకృతి ధర్మం అనమాట. అది అంత ప్రకృతి ధర్మం, అది కూడా అధ్యసించుకుంది. ఎట్లాగంటే మన మనసుకి సంకల్పం ఆటోమేటిక్గా రాదు, వెనకాల పురుషుడు ఉంటేనే వస్తుంది. మనసుకి కర్తృత్వం అనేది వెనకాల పురుషుడు ఉండాలి, దాని ముందు ఉంటేనే వస్తుంది అనమాట. అందువల్ల ఎప్పుడైనా సరే మట్టికి కొండ కావలసినటువంటి భావన రాదు, అది కుమ్మరివాడి వల్ల వస్తుంది. అలాగే మన మనసుకి సంకల్ప వికల్పాలు అని చెప్తారు కదా, ఆత్మను వదిలిపెట్టి రాదు. అది ఆత్మ ఉండాలి దానికి. ఆత్మ చైతన్య అధిష్టానంలో ఆధారంలో మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా చేయదు, అది దాని ఇష్ట ప్రకారం చేయదు. అది అందుకనే జడం. మనసు ఎవరో జడం. ఆ మనసు జడం అయినా చైతన్య ఆభాసలో ఉంటుంది. అది ఆభాసలో ఉండేటప్పటికీ ఆ ఆభాసతో అది సంకల్పాదులు చేస్తూ ఉంటుంది. చేసినా సరే మిథ్యా విషయం, అదంతా మిథ్యా వ్యవహారం. చేసినా సరే మిథ్యా వ్యవహారం అన్నమాట. అదంతా మిథ్యా వ్యవహారం. అట్లా అందుకనే ఎవడో ఒక మాట అంటాడు, ఆ మాటని ఇంకొంతమంది వింటారు, విని వాళ్ళు ఉద్రిక్తులైపోతారు. మిథ్యా వ్యవహారం అది. వాడు అన్నాడు, వీడు విన్నాడు, దానికి వాడు టెంప్ట్ అయిపోయాడు, తాదాత్మ్యం అయిపోయినాడు. అట్లాగనమాట. ఆ ప్రకారంగా చైతన్యం యొక్క ఆ భాషలో మనసు ఇట్లా వ్యవహారం చేసి సంకల్పాలు చేసి చివరికి చూడకపోతే అవన్నీ మిగలవు. చైతన్యంలో ఏముండవు. ఉదాహరణకు సుషుప్తిలో చైతన్యమేమో అలాగే ఉంది. చైతన్యం ఎలా ఉందో అలాగే ఉంది. చైతన్యం యొక్క ఆభాసలో మనసుకి ఇది వచ్చేసి, చైతన్యం యొక్క ఆభాసలో మనసుకి ఈ యొక్క సత్తా స్ఫూర్తిలో దానికి వ్యవహారం వచ్చేసేసి, ఈ వ్యవహారం ఓన్గా రాలా, చైతన్య ఆభాస వల్ల వచ్చింది అనమాట. అర్థమైందా? అట్లా అది ఎట్లాగా అంటే, ఇప్పుడు గేటు దగ్గర ఒక కుక్క ఉంటుంది, పెద్ద కుక్క రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఉంటుంది, తోక ముడుచుకుని అంటుంది. అలా యజమాని ఇప్పుడే తలుపు తీసుకొని వచ్చారే కానీ ఎగురుతుంది. యజమాని లోపల నుంచి తలుపు తీసుకొని రాగానే ఇదంతే గడిగడిగా అరుస్తుంది. ఇంతవరకు ఏముంది, ఇంతవరకు ఏం చేసింది అది? ఆ పెద్ద కుక్కను చూసి తోక ముడుచుకొని, యజమాని తలుపు తీసుకొని ఎప్పుడైతే వచ్చినాడు బయటికి, వాడిని చూసుకొని తెచ్చిపోతుంది. అంతా కలిపి చిన్న కుక్కది. అట్లా ఈ మనసు అనమాట, ప్రకృతి. త్రిగుణాత్మిక మమ మాయా ప్రకృతి ఏదో రెచ్చిపోతుంది. చూడపోతే చైతన్యం యొక్క ఆభాస విరమించుకుంది అనుకోండి, చైతన్య ఆభాస లేకుండా పోయింది అనుకోండి, గప్షిప్ మాయమైపోతుంది. సుషుప్త వలె మాయమైపోతుంది. యథార్థ జ్ఞానం తెలియగానే మాయమైపోతుంది. ఎవరా? ప్రకృతి, మనసు. అందువల్ల దానికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా అవన్నీ ఆధ్యాత్మికంగా వస్తుంది అనమాట. కలదు కనుక ప్రధానమే సర్వకారణం అంటాడు. ఆధ్యాత్మికం అని తెలియదు వాడికి, ఎవరు? సాంఖ్యుడికి. అధ్యాసాన్ని తెలియకుండా ప్రధానమే కారణం అంటాడు. ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి, చూసారా, ఆ జ్ఞానశక్తికి ప్రధానం సొంతం. దాని సొంతమయ్యా అంటాడు. సొంతం కాదు, అది వెనకాల ఒక సత్తా పెట్టుకొని అలాగా చెలరేగిపోతుంది. నిజంగా దీంట్లో ఏమీ లేదనమాట. అట్లా ఆ ప్రకారంగాను
ఆ ప్రకారంగా ఒకటి. రెండోది చూడటం, కల్పించటం అనేది చేతనమైన బ్రహ్మమే. చైతన్యానికే ఇది చూడటం వచ్చేది, కల్పించుకునేది వచ్చేది. చైతన్య బ్రహ్మానికే వస్తుంది, జడమైనటువంటి దానికే రాదు. జడమైన దానికే రాదనమాట, దీనికే వస్తుంది. అట్లా అయితే బ్రహ్మానికి ఉన్నది, కల్పించటము ఉంది, చూడటము ఉంది, కానీ అది ప్రధానాలు అధ్యసించుకొని చేస్తుంది పని. ఓన్గా చేయదు. ఓన్గా కల్పించుకోవాలంటే మనసు పెట్టుకుంటుంది, చూడాలంటే ఇంద్రియాలు పెట్టుకుంటుంది. ఇంద్రియాలు దానికి లేదో పెట్టుకుంటుంది, కల్పించుకోవాలంటే మనసు లేదో కల్పించుకుంటుంది. అయినా సరే వాటికి విలక్షణంగా ఉంటుంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం పశ్యన్నపిన పశ్యతి అట్లా ఉంటుంది అనమాట. చైతన్యమైనటువంటి బ్రహ్మానికే సంకల్పించటం, చూడడం అనేది ఉంటుంది. క్రియా జ్ఞానము అనేవి మాయ వలన వస్తాయి. ఇది క్రియ అనేది, జ్ఞానం అనేది అది. ఇప్పుడు చెప్పరా, ఈ పైన ఉందమ్మా, లేదా దాంట్లో లేదా? అయ్యే సరే పనిలే, వినండి. దీన్ని మనం చెప్పుకుంటాము. సరే, క్రియ అనేది అది వేరు. బుక్ ఇది తెనాలి బుక్, ఇది చేసుకోండి ఈసారి. లేకపోతే ఈ బుక్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో ఎక్కువ తక్కువలు ఉన్నాయి, అందుకనే నేను మార్చిన. ఇది ఏమో ఓన్లీ భాష్యం, ఇదేమో అనువాదం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ రెండిటికి చెప్తున్నారనమాట. ఈక్షతీర్ణ ఆ శబ్దము దానికి చెప్పారనమాట. అట్లా ఈక్షించేది ఆత్మ తప్ప ఈక్షణత్వం అనేది ఆత్మకే ఉంటుంది, మనసుకు ఉండదు, ప్రధానానికే ఉండదు. అట్లా కంటికి ఉండదు ఈక్షణత్వం, చేతులకి క్రియాత్వం ఉండదు. దాని వెనకాల చైతన్యం యొక్క ఆభాస కలిగి పెట్టుకున్నాం. అందుకని అది జీవాత్మతో భిన్నమని చెప్పిన విషయాలు ప్రధానం విషయంలో కుదరదు. కాబట్టి ఇక్కడ జీవాత్మతో అంటే జీవాత్మల యొక్క అధ్యాసం ఉంది. ఇక్కడ అభిన్నంగా చెప్పిన మాట, జీవాత్మల యొక్క అభిన్నత్వం ఉంది. జీవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మ జీవుడి కంటే వేరుగా కాదు. అట్లా చెప్పారనమాట, అట్లా చెప్పారు వాళ్ళు. కాబట్టి జీవాత్మతో అభిన్నమైన విషయం అది. ఆ ప్రకారంగా అంటే జీవుడు ఆత్మ కంటే వేరు కాదు, ఆత్మ జీవుడి కంటే వేరు కాదు అన్నట్టుగా ఇది చెప్పిన విషయాలు. అట్లా ప్రధానంలో రానే రాదన్నమాట. ప్రధానంలో జీవాత్మలు ఏకమని, ప్రధానము అంటే ప్రకృతి ప్రధానము రెండు ఏకము అని అనలేరు వాళ్ళు. అన్నారనుకోండి వాళ్ళకి ఇంక సాంఖ్య శాస్త్రమే పోద్ది. వాళ్ళు ఎప్పుడు ప్రధానాన్ని కాపాడుకుంటారు. ఆ ప్రధానం ప్రకృతిని వాళ్ళు అటే పెట్టుకుంటారు. వాళ్ళ సిద్ధాంతం ప్రధానం మీదనే కదా జరిగేది సాంఖ్యులకి. అందుకనే దాన్ని ఎందుకు మళ్ళీ ఆత్మ అభిన్నం అని చెప్తారు. ఆత్మ అభిన్నం అని చెప్తే ఆత్మ అయిపోద్ది, అర్థమైందా? అందుకని వాళ్ళు సపరేట్ చేసుకుంటారు. ప్రకృతి పురుషుడు, పురుషుని గురించి చెప్తారు వాళ్ళు, చైతన్యం గురించి చెప్తారు సాంఖ్యులు. కానీ మాకు సంబంధం లేదు. అదే మా ప్రధానమే మాకు, మా ప్రధానమే మాకు అట్లా. అర్థమైందా? మా అమ్మాయికి పిల్లలు పుట్టాలంటే నేను ఒకటిచ్చి పెళ్లి చేయాలి. మా అమ్మాయికి పిల్లలు పుట్టాలంటే ఒక మగ పురుషుడిని తీసుకొచ్చి దానికి అంటకట్టాలి. కడితే దానికి పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత మా అమ్మాయి పిల్లలు అంటే ఎత్తుకుంటుంటారు. అంతేగాని వాడి పుట్టినాడు వాడి వల్ల కదా పుట్టింది అనేది మాత్రం తోచేస్తారు. ఇట్లా ప్రధానవాదులకు కూడా అంతే.
మా ప్రకృతి మా ప్రకృతి మా ప్రధానం. వాళ్ళు ఏమన్నా అడిగారనుకోండి, పురుషుడు లేకుండా అవుతుందా? ఆ పురుషుడికి ఏం పని లేదు, ఉంటే ఉన్నాడు, పక్కనే నిలబడి కూర్చొని ఉన్నాడు. ఆయన యొక్క సామర్థ్యం ఈ సత్తా లేదంటారా ప్రకృతి? ఏమో మాకు తెలుసు, ప్రధానమే చేసేస్తుందండి. చూడు ఎంత కష్టపడుతుందా మా అమ్మాయి, ఆయనకేం కూర్చొని తింటాడు కానీ అని ఇట్లా చెప్తారు. అంటే ప్రధానవాదులు, సాంఖ్యులు ప్రధానాన్ని కాపాడుకుంటుంటారు. ప్రధానమే గొప్ప, పురుషుడు కాదు. వేదాంతులు ఏముంటారా, అసలే ప్రధాన పురుషుడిని వదిలిపెట్టేసి చేసుకోబోయావు నువ్వు, ఈ అక్కడ బాబులు ఏమడుకోవు. నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపం పురుషుడికి చెప్పాల్సిందే కానీ దీనికి ఎలా చెప్తారా? దీనికి చెప్పలేదు. ఇది ఎప్పుడూ కూడా వస్తూ పోతూ నశించే లక్షణం కదా ప్రధానము. మళ్ళీ నీ నోటితోనే నువ్వు అంటున్నవి జడమని, జడమన్నావా లేదా? జడానికి ఈశ్వరత్వం ఉంటుందా చెప్పు? ప్రేరకత్వం వస్తుందా దానికి? అట్లా చెప్తావే అంటాడు. అది వాడికి చేసేది కనిపిస్తుంటుంది, వెనకాల సత్తా కనిపించటంలా. సత్తా కనిపిస్తుంది. అందుకని అక్కడ మట్టి ముద్దు ఉంటే దానికి పూలమాల వేయడు, కొండకేస్తుంటాడు. కొండ చూడండి అది బాగుంది కొండ, అర్థమైందా? అందుకనే ఇంట్లో బిస్కెట్లు పెట్టుకొని మెడలో తగిలించుకొని తిరగరు. అదే అర్థమైందా? రాగి మిక్సింగ్ అయిపోయి నగలన్నీ వేసుకొని తిరుగుతుంటారు. బంగారం లేకుండా నువ్వు నాగా చేసుకోగలవా? ధరించగలవా నువ్వు? నీ వల్ల వద్దా? ఏమో దాని ఏమి హైలైట్ కాదు, నగదే ఆభరణాన్ని వేతనం అంతా. అందుకనే బిస్కెట్ చూపించండి ఒకసారి చూద్దాము, 4 వైపుల నుంచి కింద పైన చూస్తామని ఎవడు అండవు. ఈ జేబులో పెట్టుకుంటాడు, నగలు మాత్రం ఇటు తిరిగి మళ్ళీ వాట్సాప్లో పెట్టి అందరికీ పంపిస్తుంటారు. చూడే బాగుందా అది బిస్కెట్? అట్లా చేసినా అనుకో, బిస్కెట్ మాకు తెలియదా ఏంటి? బిస్కెట్ చూసేది ఏముందిలే. అదేంటి అక్కడ విశేషాలు లేవు, దాంట్లో నామరూప విశేషాలు లేవు. ఆభరణాల్లో ఉంది కదా, అందుకని ప్రధానంలో ఉంది ఇవన్నీ. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అన్నీ ఉంది. అది దానికి ఓన్గా ఉందా చెప్పు? ఓన్గా పిల్లలుగా నేస్తుందా చెప్పమ్మా? ఓన్గా పిల్లలు కంద కదా, మొగుడు లేకుండా ఉండాలి కదా. ఏం పెత్తనం చేస్తావేంటే? ఇదే చేస్తుందండి, వ్యవహారం ఇదే చేసేది, సృష్టికి మూలం ఇదే అంటే ఎలా కుడుతుంది? సత్తా లేకుండా చేస్తావా చెప్పు? ఏం చెప్తావు నువ్వు? అట్లా అనమాట. జీవాత్మ అభిన్నం అని చెప్పరు వాళ్ళు ప్రధానవాదులు, వాళ్ళకి కుదరదు. జీవాత్మ అభిన్నం అనుకున్నారు అనుకోండి, ఎవరికి పోతుంది? సత్తాకి వెళ్ళిపోద్ది. సత్తాకే సాకాష్ట పరాగతి, దాంట్లో గడిపోద్ది అంతా. పరమాత్మ కంటే ఇవన్నీ ఈ నామరూప వ్యవహారాలు, కాలదేశ వ్యవహారాలన్నీ కూడా లేవు, అధ్యసింపబడి ఇలా జరుగుతున్నాయి. మూలాన్ని వదిలిపెట్టి ఏది జరగదు అని వెళ్ళిపోద్ది. ప్రధానవాదులు ఏం చేయాలి అంటే బిజినెస్ పోయా, వ్యాపారం పోతాళ్ళకి, సాంఖ్య వ్యాపారం పోతుంది దెబ్బకి. ఇప్పుడు పరమాత్మ తత్వాన్ని, సచ్చిదాన తత్వాన్ని మనం అక్కడ సత్తాగా అంగీకరించామో ప్రధానవాదమే పోద్ది కదా. ఇంకా మిగలదు జ్ఞాతే ద్వైతం న విద్యతే అయిపోద్ది. అది ఇది గుర్తుపెట్టుకోండి లోపల. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, భాష్యం నా సాంఖ్య పరికల్పితం అచేతనం ప్రధానం జగతః కారణం శక్యం వేదాంతేషు ఆశ్రయితం న ఆశ్రయితం శక్యం అనమాట. అది ఒకటి.
నా సాంఖ్య పరికల్పితం అచేతనం ఉందమ్మా చూసుకో. నా సాంఖ్య పరికల్పితం అచేతనం ప్రధానం జగత కారణం శక్యం వేదాంతేషు ఆశ్రయితం అంటే నా ఆశ్రయితం శక్యం అన్నమాట. అట్లా సాంఖ్యులు కల్పన చేసినటువంటి సాంఖ్యులు తీర్మానం ఎలా ఉంది, ఏ విధంగా కల్పించుకున్నారో అచేతనము ప్రధానము, ప్రకృతి అచేతనం, జగత కారణం అని చెప్తారు కదా. అది వేదాంతములు యందు దానికి స్థానం లేదు. వేదాంతలు ఒప్పుకోరయ్యా. అదే ప్రధానమే జగత్తుకే మూలము అని చెప్తే కుదరదు. అట్లా ఎప్పుడైనా యుద్ధం చేసింది ఎవర్రా అంటే మా రాజుగారు యుద్ధం చేశారు గెలిచిపోయినారు అంటాడు. యుద్ధంలో రాజుగారు అసలు కనిపించనే లేదు. యుద్ధం ఎలా చేసేసినప్పుడు అక్కడంతా సైనికులు కదా చేసేది అని అడుగుతాడు. ఇవ రాజుగారు యుద్ధం రంగంలోనే కనిపించడా, అంతా సైనికులే ఉన్నారు. సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, వాడి కంటే కూడా సైనికులు పని చేసేస్తున్నారు యుద్ధము. అంత గిఫ్ట్ అంతా కలిపి ఎవరికి వచ్చేసింది, అదంతా క్రెడిట్ ఎవరికి వచ్చేసింది చూసారా. కమ్యూనిస్టులు అసూయ పడుతుంటారు. ప్రజలు కదా ఇవన్నీ చేసింది, కార్మికులు కదా. ఏమన్నా చేసుకోరా, నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకోరే, ఫ్యాక్టరీ పెట్టుకో, చేసుకోరా చూపురా. కార్మికులు స్థలం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వస్తుంది, పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ చేసిన వాడు ఎవరు? యజమాని చెయ్యి కలపడు, కాలు కలపడు, కూర్చొని ఉంటాడు ఏసీలో, పనులన్నీ చేయించేస్తాడు. యుద్ధంలో గెలిచిపోతాడు. అట్లా బాగా గుర్తుపెట్టుకో. రాజ్యం పని చేయడు, కానీ రాజు వల్లే జరిగింది వెళ్ళి. మరి వాడికి ఎంత చిత్తపత్యాలు ఇవ్వాలి, ఎంత చెయ్యాలి. అది కర్మేంద్రియాలు చేస్తాయండి, జ్ఞానేంద్రియాలు చేస్తాయండి, అంతఃకరణం చేస్తాయండి. సంసారం అంతా నెత్తిని వేసుకొని పోతుంటుంది అయ్యా. చివరికి ఎవరిని అడ్డు పెట్టుకోకపోయినావు నువ్వు, ఇవన్నీ ఎట్లా చేసినావు? ఆత్మసత్తా మాత్రమే కదా. అందుకని ప్రధానానికి సర్టిఫికేట్ ఇరా, ప్రధానానికే సర్టిఫికేట్ పరమాత్మకే ఇస్తారు. ఇదంతా చేసింది ఆయనే, కానీ ఆయన సంసారిత్వం అంటనే అంటుందండి అని చెప్పేస్తారు. మళ్ళా చేసింది ఆయనే, చూసింది ఆయనే, ఆయనకు మాత్రం ఏమి సుఖదుఖాలు లేవు. విలక్షణ. ఈ నలిగిపోయేదంతా ఇవే, ఈ కర్మేంద్రియాలు. అర్థమైందా? అంతకన్నా ఎంత నలిగిపోతుందో చూడు. ఎవరునా నిన్ను నలుపుకోమంది, నువ్వు విలక్షణంగా ఉండే జ్ఞానం కలిగించుకుంటే నీకు ఈ గౌరవం ఉండదు కదా. పూర్వన్నపి నలిపితే అనేది వస్తుంది కదా. నువ్వేం చేసినావు? నేనే అనుకోవటం బట్టి నీకు సుఖదుఖాలు వచ్చాయి. ఇదంతా ఆత్మసత్తా మాత్రం మీద అధ్యక్షించుకొని జరుగుతుంది అని ఒక్కడి మాట నేర్చుకున్నావు అనుకో, నీకు సమస్యలే రావు కదా. అందుకనే ఈ అచేతనమైనటువంటి సాంఖ్యులు కల్పించుకున్నటువంటి సాంఖ్యులు చేసుకున్నారు. ఇట్లాగా వాళ్ళు తయారు చేసుకున్న సిస్టమ్ ఇదే. ప్రధానము జగత్తుకి కారణం అనేటువంటిది వేదాంతముల యందు లేదు, పని చేయదు. వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తుల్లో లేదు. ప్రధానవాదానికి పీఠ ఇదే వాళ్ళ అంతా. జన్మాద్యస్యత జగజ్జన్మాదులకి కారణభూతమైన వాడు బ్రహ్మమే కానీ నతు ప్రధానం. అట్లా ఇంకోదా అట్లా బాగా తెలుసుకోవాలి. అది మేమే కదా చేసేది, మేమే కదా చేసేది దేవుడు. వాళ్ళంతా పనులు చేస్తుంటారు. మా లడ్డు బాగుందా అంటే యజమంటారు, చూడు ఎంత బాగుంది లడ్డు, నువ్వు చేసినావమ్మా అని వాడు అడగండి ఎవరైనా. అవును మేమే చేసినాము, ఏమి మీ చేతులకి ఏమి అంటినట్లేదు అంటకుండానే చేసేస్తాము. ఇంకేమి పని వాళ్ళతో చేయిస్తాం మేము, పని వాళ్ళంతా క్రియేట్ చేసుకుంటాం మేము. పని వాళ్ళది,
ఆ యొక్క పనికి సత్తా ఎవరు? అట్లా యజమాను. అట్లా పరమాత్మ కూడా అంతేనయ్యా. అట్లా కానీ ప్రధానం పోయి నేనే ముందు అని పోయా మమ్మల్ని వదిలేసుకో నేనే ముందని కుదరదు. ఎందుకని దానికి ఏముంది అసలు? ఈ యొక్క పరమాత్మ యొక్క సత్తా లేకుండా చెల్లుబడి అవుద్దా? కాదు. అట్లా అందుకని జగత్తుకి కారణమనేటువంటి ప్రధానము అంటే ఇక్కడ వేదాంతములు యందు ఆశ్రయితం అశక్యం. వేదాంతం ఎందు లేదే అంటే ఉపనిషత్తులు ఎందు అన్నమాట లేదు. అది పరమాత్మే జగత్ సృష్టికి మూలము. అలాగని మూలమని ఆయన సంసారిత్వాదం రాదు. ఆయనకేమీ లాభం నష్టం ఏమి రావు. అందుకనే మేము చెప్పాం తత్ అశబ్దం హి అనమాట. అశబ్దం హి తత్. అశబ్దం అంటే ఆ శబ్దము ఆ ప్రమాణము చూసారా? తత్ దానికి లేదు. తత్ అంటే బ్రహ్మమునకు ఆ శబ్దం వాడలే ఉపనిషత్తుల్లో. ఈక్షతి అనేది చూస్తున్నాడు అనే క్రియ వాడలే. చూస్తాడని వాడలే. ఒకవేళ వాడారు అనుకోండి తప్పులే. వాడినట్టు కాదు, మేము వాడినట్టు కాదు. అట్లా సరే. కథం అశబ్దత్వం ఈక్షతే ఈక్షిత్ర శ్రవణాత్ కారణస్య. అది కథం ఏవం హి శ్రూయతే. ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇట్లా ఈ యొక్క ఈ బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు 5వ సూత్రం నుంచి దీంట్లో బోల్డ్ డౌట్లన్నీ వెళ్ళిపోతుంటాయి వింటుంటే. దాంట్లో కూడా వస్తాయి, ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు శంకర. కానీ ఇది పర్టికులర్గా సూత్రాల ద్వారా వస్తున్నాయి కదా. మీకు ఎక్కడెక్కడైతే ఎన్నెన్ని మూల ఉండే సంశయాలన్నీ లాగి బయటకు తీసి ఖండం చేయాలి. అంత క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు చెప్తుంటే రాలే, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వస్తున్నాయి లేదా, ఎంజాయ్ చేసుకోవచ్చు బాగా చెప్తుంటే. అర్థమైందా? అట్లా అందుకని ఆ శబ్దమే ఆ తత్ బ్రహ్మమునకు ఆ శబ్దమే చెప్పలేదు పోయా అని చెప్పి. ఆ శబ్దమే చెప్పరా. ఎక్కడ? ఉపనిషత్తులు యందు. కథం అశబ్దత్వం. మరి అశబ్దత్వం ఎలా వాడారు? ఎట్లా సరిపోద్ది అన్నారు. అశబ్దం అంటే ఆయన చూస్తాడు అనే క్రియాపదం, క్రియా విశేషము, చూసేవాడు చేసేవాడు అనే క్రియాపదము ఎందుకు ఈ శబ్దం వాడలేదు? ఎందుకు వాడలేదు అంటే ఈక్షతే అని చెప్తున్నాడు. ఈక్షతే అంటే చూచేటువంటిది. ఈక్షత్ర శ్రవణాత్ కారణస్య. ఈక్షతృత్వ శ్రవణాత్ కారణస్య. కారణం ఉందే. ఈక్షతృత్వం వచ్చింది కదా. ఈక్షతృత్వం అంటే ఈక్షిత. ప్రమాత అంటాం కదా, అట్లా ఈక్షిత. దాన్ని ఏం చేశారు? ఈక్షితృత్వ చూసేవాడుగా, కారణము చూసేవాడుగా అన్నాడు. బట్ ఈజ్ నాట్ లుకింగ్. చూసేవాడు కాదు. చూసారా? చూసేవాడు కాదు. ఈక్షతృత్వం అనేది కారణానికి చెప్పినారు కదా. ఈక్షతే అనేది అది ఆ ఈక్షతృత్వం అనేటువంటి కారణం వచ్చింది నిజమే. కానీ మీరు మాట్లాడుకుంటున్నారన్నమాట. కానీ యాక్చువల్గా ఉపనిషత్తుల్లో దాన్ని యాక్సెప్టబుల్ కాదు. మీరు వాడుకోండి, వ్యవహార పరంగా వాడుతున్నారు, అధ్యాసలో వాడుకుంటున్నారు, వాడుకోండి. కానీ ఈక్షతృత్వం అనేది బ్రహ్మమునకు లేదు. వాడుకుంటారు మీరంతే. అందువల్ల భగవంతుడు భోజనం చేస్తున్నాడు వాడుకో, చూస్తున్నాడు చేస్తున్నాడు అని వాడుకో. కానీ బ్రహ్మమునికి అదేమీ వ్యవహారం అట్లా చేసుకో.
అందువల్ల వ్యావహారిక పదాలు విశేష పదాలు ఎన్ని వాడినా సరే ఇవన్నీ నిర్విశేషమైన బ్రహ్మమునకు చేరదు అనేది తీసుకోబో. అందువల్ల ఈక్షతే ఈక్షతృత్వ శ్రవణాత్ కారణస్య, కారణానికి ఇప్పుడు కారణం ఎవరు? బ్రహ్మ. ప్రధానంగా రాదు. అట్లా మీరు ఏం చెప్తున్నారు? ఆ ఈక్షతృత్వం వచ్చింది బ్రహ్మమునకు, కారణమైన బ్రహ్మమునకు, జగత్ కారణమైన బ్రహ్మమునకు ఈక్షతృత్వం వచ్చింది. సేమ్ థింగ్ అట్లా ప్రధానాన్ని కూడా వాడచ్చు కదా. దానికి వాడమయ్యా, వాడితే లాభం ఏమిటి? వాడితే అసంగంగా ఉంటుంది. అది ఇంకేదా? అది మీరు ఇన్ని దెబ్బలు కొడుతున్నారు కదా ఏనుగుని, అర్థమైందా? ఆ కుక్క పిల్లను కొట్టదు, చచ్చి ఊరుకుంటుంది. అది ఏనుగునైనా కొట్టచ్చు కానీ ఏముండదు, ప్రాబ్లం లేదు. అట్లా సత్తాకు నువ్వేమని చెప్పినా అంటదు. ప్రధానానికి చెప్పినావు అనుకో ఆ దేవునికి లేనిది. అందుకే మేము ప్రధానానికి కారణత్వము చూస్తున్నాడు చేస్తున్నాడు అనే మాటలు ప్రధానానికి వాడితే దానికంత నిలబడేది సత్తాగా ఉండేది లేదు. దానికి వాడి ఏం లాభం? పుణ్యాలు పాపాలు అన్నీ వచ్చేస్తాయి, దానికే భరించ లేకుండా పోతుంది. కాబట్టి పరమాత్మకి ఎన్ని అయినా వేయండి, ఏమి అంటనే అంటవు. అందుకనే ఈక్షతృత్వం అనేటువంటిది కారణస్య శ్రవణాత్ శృతి యందు చూచుతున్నాడు అనేటువంటిది బ్రహ్మమునకు, జగత్ కారణమైన బ్రహ్మమునకు మనకి వినిపిస్తుంది. శృతులలో ఉన్నాయి, శృతుల్లో ఉన్నాయి, వినిపిస్తున్నాయి. కథం అని అడుగుతాడు. ఎట్లాగా చెప్తాను చూడు. ఏవం శ్రూయతే, అది ఎలాగ వినిపిస్తుంది, ఎలాగా శబ్దాలు వాడారు దాన్ని అని అడిగితే చెప్తున్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత ఏకమేవా ద్వితీయం. ఇప్పుడు మనము ఈ యొక్క శృతి చదువుకోకపోతే ఇక్కడ మళ్ళీ కష్టమైపోయింది కదా. మనం ఆల్రెడీ విన్నాం కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఉపనిషత్తులు విన్న తర్వాతే బ్రహ్మసూత్రాల్లోకి ప్రవేశం. లేకపోతే శబ్దాలు ఏమో విన్నే లేదంటే అప్పుడు ఒక్కొక్క మంత్రం గురించి మనలో ఆ ఉపనిషత్తులు దిగిపోవాలి. పోయామనుకోండి ఏమవుతుంది, బ్రహ్మసూత్రాలు ఆగిపోతాయి. ముందుగానే చెప్పేసేది స్వామి, అది ఉపనిషత్తులు ముందుగా చెప్తే ఇక్కడ తేలికైపోయేది, ఇప్పుడు అర్థం కాకుండా పోతుంది. అందుకని ఉపనిషత్తులు చదివాం మనం, ఉపనిషత్తులు ఏమి వదిలిపెట్టలే. అందువల్ల గురువు చెప్పేటప్పుడు కూడా ఉపనిషత్తు శబ్దాలే వాడతారు ఎక్కువ. ఉపనిషత్తు మంత్రార్థములు ప్రమాణంగా వాడకుండా చెప్పుకోం. శృతి ప్రమాణం వాడాలి కదా, అన్ని వాడాం కాబట్టి మనకు చెవులో ఉంది, మనసులో ఉంది. అది ఎట్లాగా వినిపిస్తున్నది ఉపనిషత్తులు ఎందో సదేవ సౌమ్యమగ్ర ఆసేతి ఏకమేవా ద్వితీయం అనే ఉపక్రమం చేశాం. సదేవ సత్తే ఉండడయ్యా ఇదం సౌమ్య, ఓ సౌమ్యుడా, నీ ఈ యొక్క జగత్తుకు ముందు ఏకమేవా ద్వితీయం అనేటువంటి సత్తొక్కటే ఉండేను. సత్తొక్కటే ఉండేను, సత్ అనమాట. సత్ నామ రూప రహితమైన, నామరూపాలకే సత్తుగా, కాల దేశములకే సత్తుగా సత్తొక్కటే ఉండేను అనమాట. ఇది శృతి చెప్తుంది. ఇది అది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ చెప్తుంటే జ్ఞానం కదా ఇది. జ్ఞానం వల్ల మనకేముంది, అంతఃకరణలో ఉండే అల్పత్వాదాలన్నీ పోతాయి కదా, అవిద్యంతా పోతుంది కదా. అట్లా జ్ఞానం సంపాదించుకోవాలి ముందు. అంతఃకరణానికి ఉండేటువంటి ఆ వెలుతులన్నీ ఏదైతే ఉందో పరిచ్ఛిన్న భావాలు తొలిగేదానికి జ్ఞానం సంపాదించుకోవాలి. మూల కారణమైంది ఏమిటి, నేనేమిటి అని తెలుసుకుంటే అన్ని పోతాయి. యోగక్షేమాలు సంపాదించుకోవాల్సిన పనిలే. యోగక్షేమాలు సంపాదించుకుంటే ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం సంపాదించుకుంటే ప్రాబ్లమ్స్ అంటే పెరిగిపోతుంది. చూసారా ఉల్టా. అది చదువుకుంటే ఏమొస్తుంది స్వామి,
నల్లాపేటలోకి డబ్బులు వస్తాయా? ఊరిని నువ్వు చదువుకోరా, నీకే తెలుస్తుంది. అంతఃకరణం అంతా వాషౌట్ అయిపోయి యథార్థం తెలిసిపోయి లైఫ్ అంతా ఎట్లాగా ఈజీగా జీవించుకోవాలని తెలుస్తుందయ్యా. 10 కేజీలు బియ్యం మాత్రం రాదు ఇక్కడ. జ్ఞానం అంతఃకరణలో ఉండే అల్పత్వాలన్నీ వెళ్ళిపోతాయి దెబ్బకి. వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత చక్కటి జీవితమో మనం శాసించుకోగలుగుతాం, మనం ఏర్పాటు చేసుకుంటాం లైఫ్ని. అట్లా వాడికి భజన చేసి వీడికి భజన చేసుకొని ఇలా జీవించుకుంటుంటారు. ఎవడరా నువ్వు భజన చేసేది? నిన్ను నువ్వు తెలుసుకో. అందువల్ల సదేవ సౌమ్యమగ్ర ఆసీద్ ఏకమేవాద్వితీయం ఇలా ఉపక్రమం చేశారు. ప్రారంభం ఇది ఉపక్రమ్య తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి తత్తేజో అసృజదీతి. అది తదైక్షత నేను మొట్టమొదట స్వామి వాళ్ళ తర్కపాఠమే విన్నాం మేము. మొత్తం వినలే, 550 సూత్రాలు వినలే, 4 సూత్రాలే విన్నాము. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుంటాం 4 సూత్రాలు, ఒక తర్కపాఠమే విన్నాం దీంట్లో. మరి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాం కదా, ముందు నుంచి అనుకున్నాం నాకు రావాలి, ఇది రావాలి, దీంట్లో బాగా పదులు పెరగాలి అని. శృతి వాక్యాలన్నీ వచ్చింది, మనం చదువుకున్నవన్నీ దీంట్లోకి వచ్చేస్తున్నాయి. అట్లా అప్పుడు మనం ఈ చూడగానే మనకి రూట్ బాగా క్లారిటీ ఉందా లేదా? ఈ రూట్ మాకు బాగుందయ్యా, మనకు తెలిసిన రూటేనా కదా. అట్లా మన కొత్త ఊరికి పోయినారు మీరు. కొత్త ఊరికి పోగానే మీ ఊరు వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఒకరొకరు. ఎందుకంటే అర్థమైనప్పుడు మీకేమనిపిస్తుంది? మా ఊరు వాళ్ళందరూ ఉన్నారు. అట్లాగా ఇక్కడికి వచ్చినారు. చూసారా, ఈ 5వ సూత్రం నుంచి మన ఊరు వాళ్ళందరూ కనిపిస్తున్నారు. మన సూత్రాలు కనిపిస్తున్నాయి, మన మాత్రాలు కనిపిస్తున్నాయి. మనకి ఈజీగా ఉంటుంది కదా మార్గము. సరే, అది తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి తత్తేజో అసృజదీతి. తదైక్షత ఆయన చూశాడు. ఐత్రేయంలో వచ్చింది ఇదే. తదైక్షత ఆయన చూశాడంట. ఐక్షత అంటే ఈక్షతి, చూశాడు ఆయన. ఒకసారి చూశాడంట. చూడగానే ఆయనకి అప్పుడు అనిపించిందంట, ఎవరు లేరే నేను తప్ప అనుకున్నాడు. నేను తప్ప ఎవరు లేరే, నేను తప్ప ఎవరు. అప్పుడు మీరు కూడా కొత్తగా పెళ్లి చేస్తున్నప్పుడు మొగుడిని చూసుకుంటూ మీరు పెళ్ళామేమో మిమ్మల్ని చూసుకుంటూ సరిపోయా. పెళ్ళామేమో మొగుడిని చూసుకుంటుంది, మొగుడేమో పెళ్ళాన్ని చూసుకుంటుంది. మన ఇద్దరి మీద ఇంకెవరు లేరా అనుకుంటారు. తక్కువ సంతానం. అట్లా బ్రహ్మం కూడా అనుకుందంట, సద్రూపమైన బ్రహ్మం. నేను తప్ప ఇంకెవరు లేరేంటే మనం ఏదో చెయ్యాలి. ఇప్పుడు కల్పన చెయ్యాలి, ఆ కల్పనే ప్రధానం. ప్రధానానికి ఏం చేసేస్తుంది అది. ప్రధానం సపరేట్గా లేదా సంఖ్య. ఈయనే క్రియేట్ చేసి పడేయాడు, ఈయనే క్రియేట్ చేసి. అట్లా అది ఎట్లా కుదురుతుంది స్వామి? ముందు ఆ విత్తనం రావాలి, విత్తనం ఉండాలంటే ఒక చెట్టు ఉండాలి కదయ్యా. అని గొప్పగా తర్కాలు చేస్తుంటారు. చెట్టు ముందా, విత్తనం ముందా, ఆ ముందా, ఈ ముందు రే కూర్చో చెప్తారు. కొత్త వంగడాలు ఎలా వచ్చును చెప్పు? క్రియేట్ చేస్తున్నావా లేదా? కొత్త వంగడాలు వచ్చినాయా లేదా? కొత్త బీజాలు అంటే వస్తున్నాయా లేదా? మరి సర్వజ్ఞుడు ఉండాలి, సర్వవిత్తు ఉండాలి. ఆయనకేముంది? దీన్ని తీసి తగిలిచ్చేసేసి అసెంబ్లీ చేసి ఒకటి తయారు చేసి ఇప్పుడు చెప్పురా. విత్తు ముందా, అది ముందా, ఇది ముందా అన్నావు. ఇప్పుడు చెప్పరా? కొత్త వంగడాలన్నీ వస్తాయా లేదా? ఇదివరకు చూసినారు జాంకాయలు అంత పెద్దవి. ఎట్లా చేసినారు స్వామి? తెలివి ఉండాలయ్యా, సర్వజ్ఞత్వం ఉండాలయ్యా, సర్వ విదిత్వం ఉండాలి. అంత తెలివి బ్రహ్మము కంటే తెలివి ఎవరికి ఉందయ్యా? అందుకనే ఆ బ్రహ్మమే శృతి రూపంలో ఉంది కదా. శృతి ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి ఏదైనా కల్పన చేశారు. అట్లా అనమాట. అట్లా ఈ ప్రకారంగా సదేవ సౌమ్యమగ్ర ఆసీద్ ఏకమేవాద్వితీయం ఇది ఉపక్రమ్య తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి. ఆయన చూశాడు,
చాలా మంది అవ్వాలనుకున్నాడు. ప్రజలు చూసారా పుట్టేవాడు. ప్రకర్షేణ జాయేత అయితే ప్రజలంతా వచ్చేసినారు. తత్తేజో అసృజత, ఆయన తేజస్సును పుట్టించాడు. తేజస్సే పుట్టాలి, అగ్ని పుట్టాలి ముందు. అగ్ని పుట్టింది అనుకోండి అన్ని దానిలో ఇంక్లూడింగ్ అయిపోతాయి చూసారా. అందువల్ల ఆకాశము దానిలోనే ఉంటుంది, వాయువు దానిలోనే ఉంటుంది, భూమి దానిలోనే ఉంటుంది, నీరు దానిలోనే ఉంటుంది. తత్తేజో అసృజత అనమాట. అట్లా తత్ర ఇదం శబ్దవాక్యం. ఇప్పుడు ఎవడొకడు చెప్తుంటాడు కదా, మీ వేరువులలో యేసు ప్రభు ఉన్నాడా? చెప్పరా, యేసు ప్రభు ఉన్నాడు. ఆమ్రమాసం చెప్పరా చూద్దాం. యేసు ప్రభు ఉంటే ఆమ్రమాసం అని చెప్పేసి చెప్పడు. మళ్ళా వాడు వేరు వీడు వేరు అంటాడు. ద్వైతం ఎక్కడుంది? అక్కడ ఏకత్వ ప్రతిపాదనమే కదా ఉంది. వాడు ఏం భర్త చెప్తుంటారు. వేదములలో ద్వైతమే ఉండదు, ఏకత్వమే ఉంటుంది. ఏకత్వం తెలిసిందనుకో అసలు నువ్వు ఉపాసించే, కొలిచే, భజన చేసే దేవుడే లేకుండా పోతారు. నేనే బ్రహ్మము అని అర్థమైందా? అట్లా నేనే బ్రహ్మము, నాకంటే అన్ని మేనేది రెండో వదిలేదు. రోజు పుస్తకం సంకలు ఎత్తుకొని బతికిస్తావు నువ్వు. అట్లేముందరా బ్రహ్మాసం ఎందుకు ఇట్లా. అందుకని అట్లాగా ఈ ప్రకారంగా రెండవది లేకుండా పోతుంది, ద్వైతమే ఉండదు. అందువల్ల తత్తేజో అసృజత ఇది తత్ర ఇదం శబ్దవాచ్యం నామరూప వ్యాకృతం జగత్ ప్రాగుత్పత్తే తదాత్మనా అవధార్య. అది ఇక్కడ తత్ర ఇట్లుండగా ఈ రెండు వాక్యాలలో శృతి వాక్యములలో ఇదం శబ్దవాక్యం, ఇదం ఇది అనే శబ్దం చేత చెప్పబడుచున్నటువంటిది. ఇది అంటే నామరూపాలు, కాల దేశ వస్తువులు, నామరూపాలు, నామరూప కర్మం, నామరూప కర్మలు, నామరూప వ్యాకృతం, నామరూపాల యొక్క వ్యక్తమయ్యింది. నామరూపాల వ్యాకృతం, నామరూప వ్యాకృతం, నామరూపాలతో వ్యాకృతమై ఉన్నటువంటి జగత్తు విస్తారమైన జగత్తు. నామరూపాలతో విస్తారమైనటువంటి జగత్తు ప్రాగుత్పత్తి, ఉత్పత్తికి ముందుగా చూసారా. ఈ కుండలు తయారు కాకముందుగా చూసారా మట్టి రూపంలో ఉన్నది, సత్రూపంలో ఉండేది. మట్టి అంటే సత్రూపంలో ఉండేది ఆ కుండలన్నీ. మళ్ళా నేను బయటికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేటప్పుడు కుండలు అయిపోయాయి. అంటే ఆ మట్టిలో నుంచి వచ్చిందే కదా, ఎవరికైనా తెలిసిపోతుంది కదా. ఈ కుండలన్నీ ఎప్పుడు వచ్చింది అయ్యా అంటాడు. నువ్వు పోయేటప్పుడు ఏముందిరా మట్టి. ఇప్పుడు అది ఆసక్తే ఇది. అందువల్ల నామరూపాల విస్తృతమైంది. ఇదివరకు మట్టి పెట్టేదానికేమో ఒక చోట పెట్టాడు, ఇప్పుడు కుండలు పెట్టేదానికి మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసి. ఇది వ్యాకృతం అంటే. కుండలు పెట్టాలంటే ప్లేస్ సరిపోతాయా? మట్టి పెట్టాలంటే ఒక మూల సరిపోద్ది, ఒక మూల సరిపోద్ది. బిస్కెట్ పెట్టుకునే దానికి ఎంత కావాలమ్మా? ఇంత చిత్తి. ఆభరణాలు పెట్టాలంటే బాక్సులు. ప్రభాత్ గారికి తెలుసు అన్నీ. బిస్కెట్కి ఎంత కావాలి? గోటి గుడ్డలో కూడా పెట్టుకోవచ్చు, జాకెట్ గుడ్డలో కూడా పెట్టుకో. ఆభరణం ఎక్కడ కుదురుతుంది అయ్యా? ఆభరణానికి పెద్ద బాక్సులు కావాలి, బాక్సుల మీద బాక్సులు కావాలి. లాకర్ సరిపోదు. మనకి తీసుకున్న లాకర్లో 10 కేజీలు బంగారం పెట్టచ్చు. అదే లాకర్లో ఆభరణాలు పెట్టాలంటే 2 బిస్కెట్లు అంతే, అది సరిపోదు. అది వ్యాకృతం, నామరూప వ్యాకృతం. వెళ్ళేటప్పుడేమో మట్టి ఒక మూలకుంది, తిరిగి వచ్చేటప్పటికేమో మొత్తం ఆ యొక్క కుమ్మరివాడి ప్లేస్ అంతా కొండ లేకుండా 1000 కొండలు 100 కొండలు అట్లా తయారైపోయి. అది నామరూపాలు ఇస్తారు.
అట్లా అన్నమాట. అట్లాగా మనము ఇదివరకు సాక్షి రూపంలో ఉండేవాళ్ళము. తర్వాత మనం కల్పన చేసుకునేటప్పటికీ ఈ యొక్క కర్త కర్మ క్రియ ఫల భేదములతో కూడుకొని విస్తారమైపోయింది మన వ్యవహారం అంతా. అట్లా పెరిగిపోయింది. అయినా సరే సత్తుగానే ఉండేదండి. సత్తుగా చూసుకుంటే ఒకటే, నామరూపాలను చూసుకుంటే అనేకం అనేకం. చూసారా, అందుకనే మనకి అక్కడక్కడ వస్తుంటుంది విచింత్య ధీరా నామరూపాని అని వస్తుంటుంది. కట్టలో కూడా వస్తుంటుంది. కాబట్టి నామరూప వ్యాకృతం జగత్ ప్రాగుత్పత్తే, ఉత్పత్తికి ముందుగా అవధార్య సదాత్మరూపంగానే మనం తెలుసుకున్నాం. సదాత్మరూపంగా మనం తెలుసుకొని ఉండేవాళ్ళం. తస్యేవ ప్రకృతస్య అది చెప్తున్నాడు. తస్యేవ ప్రకృతస్య తశబ్దవాచ్యస్య ఈక్షణపూర్వకం తేజః ప్రవృత్తేః ద్రష్టృత్వం దర్శయతి. అది ఇక్కడ చెప్తున్నాడు. సదాత్మన అవధార్య, సదాత్మగానే మనం తెలుసుకొని ఉండేవాళ్ళం. జగత్ ఉత్పత్తికి ముందు, కల్పనకి ముందు సత్తుగానే తెలుసుకోవాలి. అట్లా సత్తుగానే తెలుసుకో. అందుకని ఎప్పుడైనా సరే మనము ఒక నామరూపరహిత వ్యవహారం ముందు దానినే మనం పొగుడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా అప్పుడే బాగుండేదిరా, ఏంగరా ఇవన్నీ అప్పుడే. మరి ఆ తెలివి అప్పుడేమైంది? గురువుదేవి వినలేదయ్యా. గురువుదేవి వెనక ఎన్ని వ్యవహారాలు చేసుకున్నాము, ఎంత హాయిగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏమేమో పెట్టేసుకున్నాము. ఒక పని వస్తే, ఒక వ్యవహారం వస్తే, ఒక నామరూపం వస్తే కొందరు ఘోరమైపోతారు. హాయిగా ఉంటే ఎంత బాగుంటుంది. మరి ఆ తెలివి ముందు ఎందుకు లేదు అంటే, నా శక్తిని నా సామర్థ్యాన్ని బయట పెట్టాలనుకున్నా పెడితే ఇట్లా అయిపోయింది. అందువల్ల ఆ సదాత్మనే ఇప్పుడు కూడా మనం భావిస్తుంటాం. తస్య ఏవ ప్రకృతస్య ఎవరికైనా వర్తిస్తుంది కదా. ఇది సత్తునే మనం గొప్పగా చెప్పుకుంటాము, అసత్ అనే నామరూపాన్ని గొప్పగా. అంటే మనసుని తిట్టుకుంటామా, సాక్షిని తిట్టుకుంటాము? ఎప్పుడైనా సాక్షిని తిట్టం మనం. మనసులే రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు అన్నీ. అర్థమైందా? నేనేం చేశాను, నువ్వు లేకుండా నేనేం చేయగలను అంటుంటుంది మనసు. నువ్వు లేకుండా నన్ను నా మీద పడతావు ఏంటి? నువ్వు లేకపోతే మేమేమన్నా చేయగలవా? ఎందుకు నువ్వు ఇట్లాగా? అర్థమైందా? తిట్లు దానికి, చేసిన దానికి తిట్లు, చూసేదానికి అర్థమైందా? చూసేదానికి ఏముంటల్లా, చేసేదానికి వచ్చేసింది ఇవన్నీ కూడా. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా టెన్షన్లోనే ఉంటుంది. అట్లా తస్యేవ ప్రకృతస్య, దానికే ఆ సత్తుకే ప్రకృతస్య సశబ్దవాచ్యస్య ఈక్షణపూర్వకం, ఆ ప్రకృతానికి సశబ్దము అని చెప్పబడేటువంటి ఈక్షణపూర్వకంగా ఉండేదానికి తేజ ప్రవృత్తే, ఆ స్రష్టత్వం అనేటువంటిది కల్పించినారు, ఆరోపించినారు అనేది దర్శయం. దానికే సత్తుకే చెప్తున్నారు. సత్తుకే ఈ కొండలన్నీ చెప్పినారు. సత్తుకే కొండలకి సత్తు చెప్పలా, సత్తుకే కొండలు చెప్పారు. సత్తుకి సత్తులో కొండలు చూసినారు వాళ్ళు. సత్తులో కొండలు చూసినారు, సత్తులో కొండల్ని చూసినారు. ఏదైనా సరే ఆ యొక్క మెటీరియల్ కాజ్ ఏదైతే ఉంటుందో, ఉపాదాన కారణం, దాంట్లో కార్యం అంతా చూస్తారు. ఎంత కార్యం ఉందిరా దీంట్లో. ఈ స్థలంలో ఎన్ని ప్లాట్లు వస్తాయి చెప్పు. ఈ స్థలంలో ఎన్ని ప్లాట్లు వస్తాయి అనుకుంటారు. అట్లాగే సత్తులో ఎంత ఉందయ్యా అంటే జగత్తంతా ఉంది, నామరూప వికారాలు. అందువల్ల ఆ సత్ శబ్దంతో చెప్తున్నటువంటి ఈక్షణపూర్వకమైన దాని యందు తేజ ప్రవృత్తులన్నీ కూడా స్రష్టత్వం దర్శయతి, దానిలోనే చూస్తున్నారు. ఇప్పుడు ఈ జగత్తుని సత్తులో చూసుకున్నారా, లేకపోతే జగత్తులో సత్తుని చూస్తున్నారా? సత్తులో జగత్తుని చూస్తారు. సత్తులో మట్టిలో చూస్తున్నారు కొండలన్నీ.
స్థలంలో చూస్తున్నారు ఇన్ని ప్లాట్లు వచ్చినాయబ్బా. అట్లా ఎవరైనా బిల్డరు స్థలాన్ని చూసి ప్లాట్లు కల్పించేస్తాడు కదా. స్థలం చూడగానే 500 గజాలండి, 600 గజాలండి, ఇన్ని ప్లాట్లు వస్తాయి. మట్టి ముద్దం చూడగానే వాడికి అర్థమైపోతుంది ఇన్ని కొండలు వస్తాయి. బంగారం చూడగానే ఇన్ని ఆభరణాలు వస్తాయి. అట్లాగా సత్శబ్దవాచ్యమైన ఈక్షణపూర్వకంగా ఇప్పుడుందే చూసేవాడుగా ఆయనలోనే ఈ యొక్క తేజ ప్రవృత్తి శ్రేష్టత్వం అంటే పంచభూతములైనటువంటి సృష్టిని దర్శనం చేస్తున్నారు సత్తులోనే. ఇప్పుడు సద్దర్శనం పోలా, ఇప్పుడు కూడా సత్తే ఉంది, సత్తులోనే చూసుకుంటాం. ఈ జగత్తంతా ఎక్కడుంది? ఇప్పుడు కూడా సత్తులోనే ఉంది అనమాట. అట్లా అందుకని ఈ జగత్తుని మనం చూసుకున్నా సరే సత్తులోనే చూడాలి, సత్తుగానే చూడాలి. ఈశావాస్యమిదం సర్వం ఆత్మైవేదకం సర్వం బ్రహ్మైవేదకం సర్వం. చూడండి ఎంత. అట్లాగే మనము ఈ మన సంసార వ్యవహారాలన్నీ మనసులో చూసుకుంటాం కదా. ఆ మనసులో చూసుకునేటప్పుడు మనసు యొక్క సాక్షిని వదిలిపెట్టి చూడము. ఆ చూసేవాడు ఎవరో కాదు, సాక్షి చూసుకుంటాడు. అట్లా తథా అన్యత్ర. ఇంకా చూడండి అన్యత్ర అనేది చెప్తున్నాడు. అన్యత్ర అని మొదలు పెట్టేశాడు. అట్లా ఆత్మావా ఇదమేక ఏవాగ్రహసీత నాన్యత్కించ విశత్ స ఈక్షత లోకాన్ సృజాయితే స ఇమాన్ లోకాన్ సృజత. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇది కూడా ఐత్రేయ ఉపనిషత్తు ఐత్రేయ జరిగింది కాబట్టి మనకే అర్థమైపోతుంది. ఐత్రేయ ఉపనిషత్తు జరిగింది కదా. కాబట్టి ఇక్కడ ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసీతు, అయ్యా ఇదమేక ఏవాగ్రాసీతు. దీనికి జగత్తుకి నామరూపాలతో కూడుకున్న కాలదేశ వస్తువులతో కూడుకున్న అటువంటి జగత్తుకి అగ్రే ముందుగా ఏకః ఆత్మ ఏవ ఆసీతు, ఆత్మొక్కటే ఉన్నది అని. అంతేకాదు నాణ్యత్కించన మిషతు, ఇంకా రెండవది లేదు. రెండవది లేదు. నాణ్యత్కించిన మిషతు, రెండవది మనము చూడడం లేదు, తెలుసుకోవడం లేదు అనమాట. ఈక్షత లోకాన్ని, ఆయన ఇదంతా చూసినాడు, ఆయన ఇదంతా తెలుసుకొని ఉన్నాడు అని. ఈక్షత అసత్తు ఉంది ముందు, అసత్తాత్మే ఈక్షత లోకాన్ను, లోకాలంతా ఆయనే చూసుకున్నాడు తనలో. లోకాన్ను సృజాయితి, చూసుకొని దాన్ని బయట పెడతాము అనుకున్నాడు, దాన్నే సృజిస్తాము. అందుకనే సృజించాలంటే పంచభూతాలు అపేక్ష లేదు. సృష్టిలోనే పంచభూతాలు వస్తాయి. అంతేనా? సృష్టిలోనే. అందుకనే ఈ విషయం ఇతర మతస్థులు ఏం చెప్పలేరు. వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు ముందు ఇవన్నీ పెట్టుకోవాలి, పంచభూతాలు పెట్టుకోవాలి. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పలేదు సమాధానం. ఇప్పుడు కొమ్మరివాడు ఎప్పుడైనా కొండ చేయాలంటే మన్ను తెచ్చుకోవాలి కదా, పొట్ల నుంచి తెచ్చుకోవాలి కదా. వాడు పొలంలో పోయి తెచ్చుకుంటాడు కదా, అది వేరే చోట నుంచి తెచ్చుకుంటాడు. బట్టి చేసినవాడు ఈడే. ఆ మెటీరియల్ కాదు, ఉపాదాన కారణమైన మన్ను ఉంది, ఇంకో చోట నుంచి తెచ్చుకుంటాడు. అట్లాగా వేరే వాళ్ళు ఇట్లా చెప్పలేరు. ఉపనిషత్తులాగా ఉపనిషత్తు తనలోనే చూసుకున్నాడట, తనలోనే ఇవన్నీ చూసుకున్నాడట. ఆ చూసుకున్నాడు, అవన్నీ కల్పించేసుకున్నాడు. ఆ కల్పించుకోవడమే జగత్ రూపంలో వచ్చేసింది. కల్పించుకోవడమే జగత్. మళ్ళా కల్పించుకొని ఇవన్నీ కాలదేశాలతో కూడుకున్నటువంటి ప్లేస్లో పెట్టలే ఆయన.
ఆ కల్పించుకునే దానిలోనే కాల దేశ వస్తువులన్నీ ఉన్నాయి. పంచభూతాలు ఉన్నాయి, దానిలో కల్పనలోనే పంచభూతాలు ఉన్నాయి, కాలం ఉంది, దేశం ఉంది, వస్తువులు ఉంది, అన్నీ వచ్చేసినాయి. ఫలానా చోట ఆయన లాంచ్ చేయలే. ఆయన అబ్బే లాంచింగే లేదు అసలు. లాంచింగ్ లేకుండానే ఇప్పుడు వాడు కుమ్మరి వాడు అనుకోండి, కొండ చేసి నేల మీద పెట్టాలి కదా. సత్తు అలా చేయలే. ఆ సత్తే సమస్తాన్ని కల్పించేది. తత్సృష్ట్వా తదేవానప్పుడు దానిలోనే ఉంది. కల్పించుకున్న వాడిని వదిలిపెట్టి కల్పనా ప్రపంచము వేరుగా లేదు. ఎవరు కల్పించారో వాళ్ళలోనే ఉంది. అది వాడే దానిలోనే ఉన్నాడు. ఆ సత్తే దానిలో ఉన్నాడు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశ్య. అట్లా అనమాట. ఇప్పుడు కూడా మనం బాగా థింకింగ్ చేస్తే ఎప్పుడైనా సరే మన మనసులోనే మన భార్య బిడ్డలు వస్తువులు ఆహారాల సంసారాలన్నీ మనలోనే ఉంది. దాన్ని వదిలిపెట్టి బయటగా మనం ఏం చూసుకోము. అన్నీ ఇట్లా బయటగా ఏముంది. అందుకనే బయటే ఉన్నదనుకోండి మనసు, బయటే భార్య బిడ్డలు ఉన్నారనుకోండి, మనకు ప్రాబ్లమ్స్ రావు. తగిలినట్టుగా ఉంటుంది చూడండి మనసుకే. ఒక్కోసారి తగులుతుందా లేదా గట్టిగా. అదే బయట తీసి పెట్టారనుకోండి నొప్పి ఎప్పుడైనా అర్థమైందా. ఇప్పుడు చేతి కర్ర ఉంటుంది కదా, చేతి కర్ర ఉంటుంది, కర్రను తీసి పక్క పెట్టేస్తాం. అర్థమైందా. ఆ కర్రకి ఏదో ఒకటి, దానికి ఏదో ఒకటి రిపేర్ వచ్చి ఉంటుంది అనుకోండి, ఆ కర్ర ఏదో ఇరిగినట్టుగా, కర్రకి ఏదో గీసుకున్నట్టుగా, దానికి మాటికి జండు బాంబు రాస్తుంటారా. ఆ కర్ర అలా పెట్టేస్తారు కదా. కానీ మన చేతులకి మన కాళ్ళకి ఏదైనా గీసుకున్నా మనకి నొప్పి ఉంటూనే ఉంటుంది. అది బాగా అది నొప్పి ఉంటూనే ఉంటుంది, మంట ఉంటూనే ఉంటుంది. అట్లాగా మనసులోనే కదా సృష్టి చేసుకుంది భార్య బిడ్డలు వస్తువులు ఆహారాలన్నీ. చేతి కర్రలాగా తీసి పెట్టేదానికి ఉందా అది? మీలోనే మీరే దానికి ఏదో చేస్తుంటారు. అట్లా అనమాట. అట్లా చేతి కర్రలాగా మనసు మనో సృష్టిని తీసి పక్కకు పెట్టేటట్టుగా లేదు. అట్లా లేదు. అట్లా ఇప్పుడు బాగా విచారం చేస్తే చేతి కర్రను ఏ విధంగా అయితే నడిచేదానికి తీసుకొచ్చినారు ఇంటి దగ్గర నుంచి, ఎంత అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు కర్ర బయట ఎలా పెట్టారో వివేకి కూడా మనసును అలా పెట్టారు, జ్ఞాని కూడా అలా పెట్టారు. ఎంతవరకు ఉండాలి అంతవరకు. పాఠానికి వస్తున్నాను కర్రలాగా నువ్వు కూడా ఇక్కడ పడి సావు అని మైండ్నే అక్కడ పడు. కర్రను పెట్టేసేటప్పుడు మైండ్ని కూడా బయటే. పాఠంలోకి రాక నువ్వు నీకేం పని. ఇక్కడ గురుశాస్త్ర చిత్తమే ఉండాలి, సంసార చిత్తం ఇక్కడ బయటకు రాదు. అవుతావు వివేకం చేసే పని. కానీ వివేకం లేనివాడు ఏం చేస్తాడు, దాన్ని కూడా తీసుకొస్తుంటాడు. ఉదాహరణకి ఒక ముసలావిడ ఉంటుంది, మనవరాలంటే ఎంతో ఇష్టం దానికి, అది పాఠానికి కూడా తీసుకొస్తుంటుంది. అదేమో ఆడుతుంది పాడుతుంది. గురుగారు ఏమో తమాషా పడుతున్నావంతా, నువ్వు పాఠానికి రావాలి కానీ వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ పెడితే అర్థమైంది. దానికి తెలీదు. ఆ పాఠం ఇల్లు తెలియపోయేటప్పుడే తీసుకొచ్చి శ్రవణానికి తీసుకొచ్చేది పిల్లల్ని. అది బాగా తెలిసినోడు ఉంటాడు కదా, మీరు చాలే ఇంట్లోనే పడి ఉండండి, ఆడుకోండి, పాఠానికి పోతున్నాం. అట్లా అనమాట. తెలిసినవాడేమో వాళ్ళని పక్కకు పెట్టేసి వస్తాడు. అట్లా బాగా వివేకం చేసేవాళ్ళేమో మనోధర్మాలు ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేసేసే లోపలికి వస్తాడు, పాఠం దగ్గరకు పడక. అట్లా అంత వివేకం ఉంటుంది అనమాట. సంసారం అయితే ఎప్పుడు దాన్ని అంట పెట్టుకునే ఉంటాడు. అందువల్ల వివేకికి మనసు యొక్క సంసార వ్యవహారాలన్నీ ఆగమాపాయ రూపంలో ఉంటుంది, అనిత్యమై ఉంటుంది, సంయోగ వియోగాలతో వాడుకుంటాడు కర్రలాగా అనమాట. అట్లా నిజమేనా? అట్లా అదే వివేకం చేయని వాడు ఆ విధంగా చేయలేదు. వివేకం చేయని వాడు చేయలేవు. అట్లా అర్థమైందా? అట్లా అనమాట. ఈ ప్రకారంగా చెప్తున్నాడు.
ఎక్కడి వరకు వచ్చింది? ఇమాన్ లోకాన్ అసృజత అని వచ్చింది. సహా ఇమాన్ లోకాను అసృజత. సహా ఇమాన్ లోకాన్ అసృజత ఇది ఈక్షాపూర్వికామేవా సృష్టిం ఆచష్టే. కాబట్టి ఇది ఈ ప్రకారంగా ఈక్షాపూర్వికాం ఏవా, చూసారా, ఈ విధంగా ఆలోచనాపూర్వకంగానే సృష్టిని చెప్పబడింది, ఆలోచనాపూర్వకం. అందువల్ల చూసారా, జ్ఞానమయం తపస్సు అంటే జ్ఞానమయం, ఆలోచన అన్నమాట. తపస్సు అంటే ఆలోచన, దాంతోనే సృష్టి. ఆలోచనే సృష్టి. ఇది ఈక్షాపూరికామేవ సృష్టి మాచక్షే. ఒక ఆలోచన చేశాడు, థింకింగ్ చేశాడు, అదే సృష్టి. అట్లా క్వచిశ్చ షోడశకలం పురుషం ప్రస్తుత్యాహ. కొంతమంది ఏం చేశారంటే ఇట్లాగా, కొంతమంది ఇట్లా అంటుంటారంట, 16 కళలతో కూడుకున్న పురుషుడిని చెప్తూ ఉంటారట. ప్రస్తుత్యాహ ఇలా చెప్తుంటారు. 16 కళలతో కూడుకున్నటువంటి జీవుడు పురుషుడు అని చెప్తారట. 16 కళలు. 16 కళలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, చూసారా, పంచవాయువులు, అవగాంతకరణం, మన ఇంద్రియాలు, షోడశ కళ పురుష. ఇది కూడా వచ్చింది మనకే. ఒక్కొక్క కళ విరమించుకుంటూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, మనిషి డల్ అయిపోతుంది. సహా ఈక్షాం చక్రే. ఈ 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుడు ఆయన ఒక్కసారిగా ఈక్షణ చేసినాడు. ఈక్షాం చక్రే, ఈక్షణ చేశాడు, విచారించాడు, ఆలోచించాడు అని అర్థం. ఇదనమాట ప్రశ్నోపనిషత్తులు వచ్చింది ఇదే. సహ ఈక్షాం చక్రే స ప్రాణ అసృజత ఇది. అప్పుడు ఆయన ఒకసారి ఈక్షణం చేయగానే ఆయనకి ప్రాణం అనేటువంటిది వచ్చింది. ప్రాణం వ్యక్తమైపోయింది, ప్రాణము వ్యక్తమైంది. ఒకసారి ప్రాణం వ్యక్తమైందంటే మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ వ్యక్తమైపోయింది. ఈక్షణం చేయాలంటే ఈ మనసు, ఇంద్రియాలన్నీ వ్యక్తం కావాలి. అది ప్రాణాలంటే. ప్రాణం అసృజత ఇది ఈక్షత ఇది చ ధాత్వర్థ నిర్దేశ అభిప్రేత. అది ఈక్షత ఇది చ. ఈక్షతి అని చెప్పేదానిలో ధాతు అర్థం ఉంది, క్రియాపదం ఉంది. ఈక్షతి, చూసారా, ధాతు పదం అది. చూచుట, చూస్తున్నాడు అని. ధాత్వర్థ నిర్దేశ విపరీత. ఇక్కడ ధాత్వర్థం క్రియాపదాన్ని నిర్దేశించారు. యజత ఇతివతో. యజత అంటే యజ్ఞము చేయుచున్నాడు లాగా. యజత అంటే అర్థమంటే యజ్ఞము చేయుచున్నాడు. యజ్ఞం చేయుచున్నాడు క్రియాపదమే కదా అది. అది కూడా అలాగే ఈక్షత అనేది కూడా క్రియాపదం కదా ఇది. అట్లా ఇక్కడ అయితే అయ్యా, ఇక్కడ ఉపనిషత్తులో అలా చెప్పరు. ఉపనిషత్తులో అలా చెప్పరు. కొంతమంది క్వచిత్ అన్నారు కదా, కొంతమంది షోడశ కళారూపుడైన పురుషుడు అని చెప్పి ఆయన ఇదంతా చూచెను, ప్రాణం వచ్చెను అని చెప్పి ఈక్షణ అనే క్రియని ధాతుపరంగా వెర్బపరంగా చెప్తుంటారు. అయితే ఉపనిషత్తుల్లో అలా లేదు అని చెప్తున్నారు. చూడండి, నా ధాతు నిర్దేశ అంటే క్రియాపదాన్ని నిర్దేశించలేదు ఉపనిషత్తులలో అని. సరేనా, నా శబ్దం అని చెప్పారు కదా.
తేన అంటే ఈ కారణం వల్ల యహ సహ సర్వజ్ఞః యహ సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః యస్సర్వజ్ఞః సర్వవితో యస్య జ్ఞానమయం తపః అని వచ్చింది. ఇది మనకి మండకోపనిషత్తులో వస్తుంటుంది. చూసుకోవాలి. యస్సర్వజ్ఞ ఆయన సర్వజ్ఞుడయ్యా, ఆయన సర్వవిత్ అయ్యా, అన్ని తెలిసిన వాడయ్యా, ఆయన యొక్క తపస్సు జ్ఞానమయమయ్యా. జ్ఞానమయం అంటే ఆలోచనాపూర్వకం, ఆలోచించటమే కానీ వేరేదిగానే కాదు. ఆయన ఆలోచనల నుండే ఈ యొక్క సంకల్పాదులు, ఈ సంకల్ప సృష్ట్యాదులు వచ్చేసినాయి. అట్లా తస్మాత్ ఏతత్ బ్రహ్మనామా రూపం అన్నం చ జాయతే. కాబట్టి దాని నుండే, ఆ బ్రహ్మము నుండి, తస్మాత్ ఏతత్ బ్రహ్మ, ఈ బ్రహ్మం ఏదైతే ఉందో నేను రూపంలో, ఆత్మరూపంలో ఉన్నది, ఈ బ్రహ్మము నుండి నామరూపం అన్నం చ జాయతే. ఇది కూడా వచ్చింది మనకి, చాందోగ్యంలో కూడా వచ్చింది. నామము, రూపము, అన్నం. నామ రూప అన్నం మూడు వచ్చినాయి. త్రివృత్కరణ ప్రక్రియ. జాయతే ఇత్యేవమాదీని నిత్యేవమాదీని అపి సర్వజ్ఞ ఈశ్వర కారణ పరాణి సర్వజ్ఞ ఈశ్వర పరాణి వాక్యాన్ని ఉదాహర్తవ్యాన్ని. ఇలాంటి చాలా శృతి వాక్యములు సర్వజ్ఞుడు ఈశ్వరుడు కారణము, సర్వజ్ఞుడైన ఈశ్వరుడే కారణము సృష్టికి, మరి ప్రధానం కాదు, ప్రధానం కాదయ్యా అని చెప్పి, ప్రధానం కాదు అని అట్లా అనమాట. ఇప్పుడు మనకి మనసుకి కోపం ఉందనుకోండి, మనసుకి కోపం ఉంటే దానికి అహంకారం యాడ్ కావాలి. లోపల రజోగుణం ఉంటుంది, రజోగుణం ఉన్నదనుకోండి దాంట్లో అహంకారం యాడ్ కావాలి. అహంకారం యాడ్ కావాలంటే ఆత్మ యాడ్ కావాలి. అహంకారాన్ని చూపించేది ఎవరా? అహంకారాన్ని చూపించేది ఆత్మ. అప్పుడు అహంకారం ఏం చేస్తుంది? రజోగుణంతో తగులుకుంటుంది, రజోగుణంతో చేరిపోతుంది. చేరిపోయేటప్పటికి మనకి కోపం వస్తుంది, ప్రాబ్లం వచ్చేస్తుంది. అర్థమైందా? ఎవరు ముందుగా ఎవరు ప్రకాశం పడాలి? ఆత్మ ప్రకాశం. నేను అనే దాని మీద అహంప్రత్యం మీద పడాలి. అహంప్రత్యం అనేటువంటిది అంతఃకరణంలో అహంప్రత్యం ఉంటుంది కదా, అది ఎవడైనా సరే నేననేవాడే మేనేజ్ చేయాలి. అక్కడ నేననేవాడు మేనేజ్ చేయకుండా అంతఃకరణంలో సత్వరజస్తమో గుణాలు పనేది. అర్థమైందా? అర్థమైందా? అట్లా ఇప్పుడు మీ ఇంట్లో కత్తి ఉంటుంది, కత్తి పట్టుకునేవాడు కూడా ఉండాలి కదమ్మా. రివాల్వర్ ఉంటారు, పట్టుకునేవాడు కూడా ఉండాలి కదా. అట్లాగా అంతఃకరణము దాంట్లో సత్వరజస్తమో గుణాలు ఉండినా దాంట్లో నేను వచ్చి చేరాలి. నేను లేకుండా ఏమి పని, ఏం పని చేయాలి? నేను చేరాలి. నేను చేరాలంటే నేను ప్రకాశించేది ఒకటి ఉండాలిగా. ఆ నేను అనేది ఆభాసేగా. మరి ఆభాస నేను ఎవరి వల్ల వచ్చింది? ఆత్మ చైతన్యం. అది కూడా ఆభాసేనా? కాదు. అర్థమైందా? మీరు స్వామి ఆభాసను ఎందుకు చెప్పినారు అంటే, మరి మనసులో నిలబడాలంటే ఆభాసే నిలబడాలి, ఆత్మ నిలబడాలి. ఆత్మ మనసుని అంతటా అన్ని భూతాలలో వ్యాపకమై ఉంటుంది. అర్థమైందా? అది అవును. మనసులో నిలబడాలంటే ఎప్పుడైనా నేను నా వీరితో కూడుకున్న నా బాధ నిలబడాలి. సరాసరి ప్రభు పరమాత్మ నీ అంతఃకరణలోనే జూరాడు అనుకో, అర్థమైందా? మీ ఇంటికి ఎప్పుడైనా ప్రధానమంత్రి వచ్చినాడు అనుకోండి, మీ ఇంటికి ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, ఒక 2 నిమిషాలు కూర్చుంటాడు అంతే. మీ ఇంట్లో దూరి మీ ఆయనలాగా ఉంటాడా? ఆ ఊరు వాడు ఏం కావాలా? ఏం చెబుతావు?
ఇంట్లోనే కూర్చున్నాడు ఆయన, వాళ్ళ ఇంట్లోనే కూర్చోవటం లేదు ఆయన. ప్రధాని వాళ్ళ ఇంట్లోనే కూర్చోడు, సీఎం వాళ్ళ ఇంట్లోనే కూర్చోడు. ఒక అడిగి వేస్తాడు చేస్తాడు, అడిగి వేస్తాడు చేస్తాడు. ఆ భాష మీ ఇంటికి సరిపోద్ది కానీ అర్థమైందా? దానికి సత్తు ఉందే. ఆ భాష నా ఇల్లు నా వాకిలు అంటుంది కానీ ఆ భాషను చూపించినటువంటిది ఏదైతే ఉందో సత్తు, ఆ ఇల్లు నా అందో అంటే అక్కడే కూర్చోవాలి. అందువల్ల సర్వవ్యాపకమైన వాడు కదా, అంతటా వ్యాపించుకోవాలి కదా. అంతటా వ్యాపించుకుంటుంది కానీ అంతటా కర్తృత్వం పెట్టుకోదు. అదే ఆ ఇండివిజువల్ నేనే పెట్టుకుంటుంది, ఆ భాష నేనే పెట్టుకుంటుంది. ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క కర్తృత్వం పెట్టు. దాంట్లో 3 గుణాలు ఉంటుంది, 3 గుణాలతో ఉంటుంది. ఇప్పుడు ఆ భాషకి పైన ఉండేటువంటి సత్తుకి 3 గుణాలు లేవు. త్రిగుణాతీత, త్రిగుణ సహిత ఎవడు? ఆ భాష. ఆ భాష సత్యమా అంటే మిథ్యా. అప్పుడు వీడే మిథ్యా, వీడి గుణాలు మిథ్యా, వీడి గుణాలు కూడా పోయి చేయిపోయి, వీడు పోయాడు గుణాలు పోయినా. మరి ఎవరు నిలబడ్డారు? ఎప్పుడు త్రిగుణాతీత అట్లా ఇందువల్ల. అందుకనే మనము ఎప్పుడైనా సరే పిఎం కానీ సీఎం కానీ ఇంకోసేపు కూర్చొని ఎందుకు ఏం పని పట్టలేదు మాకేం. అలాగా చైతన్యము ఏ శరీరానికి అంటిపెట్టుకొని ఉండదో, లోపల బయట మొత్తం ఉంటుంది. అంటిపెట్టుకునేది ఆ భాష. అది కూడా ఏమో ఏమిటి తత్కాలంలో ఆ భాష ఎప్పుడు ఉండనే ఉండదు. అయితే మన అంతఃకరణలో మన శరీరేంద్రియాల్లో ఎప్పుడు కూడా రజోగుణమే ఉండదు, ఎప్పుడు తమో గుణమే ఉండదు, ఎప్పుడు సత్వగుణమే ఉండదు. అది కూడా ఆగమాపాయిగా ఉంటుంది. మరి ఏమున్నట్లు అక్కడ? ఏమున్నట్టు అక్కడ? ఏమి లేదు, అది ఏమీ లేదు. చైతన్యం ఉంది, దానికి సంబంధమే లేదు. అసంగంగా ఉంటుంది, అసంగంగా ఉంటుంది. అందువల్ల పర్మనెంట్గా దీంట్లో ఎవరు కూర్చోరు. ఎందుకంటే ఇదే నష్టమైపోతుంది. అట్లా అనమాట. ఈ ప్రకారంగా ఈ ధాతు అర్థాన్ని ఇక్కడ నిర్దేశించలేదు. తేన యహ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తప. ఈ కారణం చేత ఆయన సర్వజ్ఞుడయ్యా, సర్వవిత్తయ్యా, అన్ని తెలిసినవాడయ్యా. ఆయన తపస్సు జ్ఞానమయం తపస్సయ్యా. కేవలం ఆలోచన చేశాడంతే, ఆలోచన చేశాడు. తస్మాదేతద్ బ్రహ్మనామ రూపం అన్నం జాయితే. కాబట్టి బ్రహ్మము నామరూపాన్నములతో ఆయన వ్యక్తమవుతున్నాడు. ఇది మాదిని ఇలాంటి శృతి ప్రమాణములు ఉన్నాయి. ఏమని చెప్పేదానికి? సర్వజ్ఞ ఈశ్వర కారణ పరాణి. సర్వజ్ఞ ఈశ్వరత్వ కారణములతో కూడుకొని ఉన్నాయి. కారణ పరాణి సర్వజ్ఞత్వాన్ని చెప్పేదానికి ఉంది, ఈశ్వరత్వాన్ని చెప్పేదానికి ఉంది. బాహ్యాభ్యంతరములు అధిరూపముగానున్నది కదా, ఈశావాస్యంగానున్నది, చరాచర రూపములు వ్యాపించుకోనున్నది. ఇట్లాగా చెప్పే శృతులు ఉన్నాయి. శృతి సర్వజ్ఞ ఈశ్వర కారణ పరాణి వాక్యాన్ని, ఇలాంటి వాక్యాలే ఉన్నాయి. ఏకత్వ ప్రతిపాదన, బాహ్యాభ్యంతరముల స్వరూపముగా వ్యాపించి ఉండేటువంటి ఆ యొక్క శృతివాక్య బ్రహ్మ శృతివాక్యములే ఉన్నాయి. బ్రహ్మముని గురించి చెప్పే శృతివాక్యాలే ఉన్నాయి. వాక్యాన్ని ఉదాహర్తవ్యాన్ని, దీన్నే మీదంతా ఉదాహరించుకోవాలి దేనికైనా. అంతేగాని ఇంకో దాన్ని డబుల్ చెప్పకూడదు, సింగిలే చెప్పుకోవాలి, ఏకత్వమే చెప్పుకోవాలి. రెండవది లేదు. ఇతరులకంతా రెండవది ఉంటుంది. సైతాన్ అంటుంటారు, మనకు సైతాన్ లేదు, గీత లేదు. అర్థమే. అందుకనే మనసులో మనకెక్కడా కూడా భూతాలు, దయ్యాలు, అజ్ఞానము, విజ్ఞానం ఏమి లేదు. తమసహ పరముచ్యతే అది ఉంది మనకి. ఇంకా సైతానికి సైతాన్ పెడుతుంది అయ్యింది. అందువల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సినిమాలు, డ్రామాలు తీయాల్సింది. కానీ మనం దృష్టిలో పెట్టుకుని ఏంది చెప్పు?
మనకి ఏం లేదు. దుఃఖం, ఈ దుఃఖము గిక్కము అంతా కూడా అవిద్య, కల్పితం. మనకి ఏమి ఒకటి, ఇంకొకటి లేదు మనకి. మనకి రెండవది ప్రత్యర్థి లేదు. మనకి స్వతంత్రముగా ఉన్నాము, ప్రత్యర్థి లేదు. వాళ్ళకి ప్రత్యర్థులు ఉంటున్నారు ఎవరో ఒకరు. ఆ థ్రెట్ ఉంది వాళ్ళకే. ఇతర మతస్థులకి అంతా థ్రెట్ ఉంది. సైతానే థ్రెట్, పెద్ద థ్రెట్ దానికి. ఇక్కడ మనకి ఏ థ్రెట్ లేదు. ఎందుకని తమసహ పరం ఉచ్యతే, అసతో మా సద్గమయ తమసో మా ఎట్టుందమ్మా. మరి ఏ దోషాలు లేవు, హాయిగా ఎంజాయ్. గొడవలు లేవు, గందరగోళాలు లేవు. అర్థమైందా? అట్లా. అందుకనే అజ్ఞానం అనేది చెంత కాదు మనకే. అజ్ఞానం అనేది జ్ఞానం సంపాదించుకో అని చెప్తుంది. అజ్ఞానం అనేది ఒకటి లేదు. అవిషయ, జ్ఞానమే విషయం. ఇక్కడ అజ్ఞానం జ్ఞానం సంపాదించుకో అని చెప్పేదానికే అజ్ఞానం. జ్ఞానం సంపాదించుకో, తెలుసుకో యథార్థము, యథార్థం తెలుసుకోవాలి. యథార్థం తెలుసుకోవడమే మనకి కట్టదు. యథార్థం తెలుసుకోలేదనుకో అది నీకు విలువ తెలియకుండా. అందుకనే థ్రెట్టే గిట్టే ఏం లేదు, హాయిగా ఉంది. రెండవదే లేదు. ఇదనమాట. ఇది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఇక్కడ నుంచి చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.